ప్రైవేటీకరణ వేరు అనే ఒక వితండవాదం తీసుకొచ్చారు. పీపీపీ అనే దాంట్లో పార్ట్నర్షిప్ ఏమీ లేదు. ఇది ప్రభుత్వం ఇచ్చే ఒక పేరు మాత్రమే. పీపీపీ ఈజ్ నథింగ్ బట్ ప్రైవేటైజేషన్. ఇట్స్ అ ప్రైవేటైజేషన్ ఆఫ్ ది పబ్లిక్ అసెట్స్. పబ్లిక్ అసెట్స్ని ప్రైవేట్ సెక్టర్కి ఇవ్వడం ద్వారా వారికి 33 సంవత్సరాల పాటు హాస్పిటల్ మీది, రిసోర్సెస్ మీవి, లాభం మీది. యావరేజ్ మెడికల్ కాలేజెస్ ఇప్పుడు నెట్ ప్రాఫిట్ సంవత్సరానికి 180 నుంచి 250 కోట్లు. దిస్ ఈజ్ ది నెట్ ప్రాఫిట్ ఆఫ్ ఏ మెడికల్ కాలేజ్ విచ్ ఇస్ రన్నింగ్ రీజనబుల్లీ, ప్రైవేట్ మెడికల్ కాలేజ్. నౌ ఇది బంధుమిత్రులకి పంచిపెట్టడం, ఈ 250 కోట్లు ఆదాయం వారికి వచ్చే విధంగా చూడడం చాలా తేలికైన విషయం. ఒకటి ఏమిటంటే డబ్బు సమస్య కాదు. 20 సంవత్సరాలు ఏమిటండి? వై షుడ్ ఇట్ టేక్ 20 years? ఇది అంటే అసలు ప్రభుత్వాలు నిర్వీర్యం అయిపోయి ప్రభుత్వం ఇంకా ఏమీ చేయలేము అని చేతులు ఎత్తేసిన వ్యవస్థ కనపడుతోంది. తర్వాత ఇంకొక విషయం నేను విన్నది ఏమిటంటే, మేము పేదవులకి ఫ్రీ ట్రీట్మెంట్ ఇస్తాము అంటే ఇది అసలు ఫ్రీ ట్రీట్మెంట్ గవర్నమెంట్ హాస్పిటల్స్లో డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ కింద కొన్ని వేల మంది డాక్టర్లు ఉంటారు. మీకు కావలసినటువంటి రిసోర్సెస్ని అందించడం ప్రభుత్వానికి చాలా తేలిక. నా ఒక్క మెడికల్ కాలేజే ఉంటే నేను అన్ని డిసిప్లిన్స్ నుంచి ఫ్యాకల్టీ తెచ్చుకోవాలి. ఆ ఫ్యాకల్టీని మీరు తయారు చేయలేరు. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నది ఏమిటంటే గోస్ట్ ఫ్యాకల్టీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఆల్ ఆర్ గోస్ట్. దే ఆర్ ఓన్లీ ఆన్ పేపర్ అండ్ ఆన్ ఇంటర్నెట్. నేషనల్ ఇదివరకు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా MCI అది కరప్టు, ఇనెప్టు అని దాన్ని తీసేశారు. ఇప్పుడు నేషనల్ మెడికల్ కౌన్సిల్ NMC అని పేరు మార్చారు. కానీ వ్యక్తులు వాళ్ళే, వ్యవస్థ అదే, పని అంతే. దిస్ ఈజ్ అన్ ఎఫర్ట్ టు ఫర్దర్ ఫ్రాగ్మెంట్ హెల్త్ కేర్. సో నేను కంక్లూషన్లో 2 విషయాలు చెప్పదలుచుకున్నాను. ఒకటి ఏమిటంటే, మన దేశంలో మొత్తం 780 మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మొత్తం దీంట్లో సగం ప్రైవేట్ రంగంలో ఉన్నాయి, సగం ఏమో ప్రభుత్వ రంగంలో ఉన్నాయి. మనకి మొత్తం దేశంలో ఇప్పుడు 13,60,000 డాక్టర్లు రిజిస్ట్రీ అయి ఉన్నారు. ఆయుష్ డాక్టర్లను కలిపితే వాళ్ళు ఒక 6.5 లక్షల మంది ఉన్నారు. సో ఒక ఇంచుమించు 19 లక్షల డాక్టర్లు అయితే ఉన్నారు. అయినా కూడా ఆరోగ్య వ్యవస్థ ఎందుకు ఇంత వెనకబడి ఉంది? నార్త్ ఇండియాలో చూస్తే ఇంకా అధ్వానంగా ఉంది. మనమేమో చాలా పీపీపీలన్నీ చూడండి మీరు. పీపీపీ వ్యవస్థ అంతా కూడా నార్త్ ఇండియా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, పార్ట్లీ ఒరిస్సా, బ్యాడ్ పర్ఫార్మింగ్ స్టేట్స్ హ్యావ్ గాన్ ఫర్ పీపీపీ. అండ్ ఆంధ్ర ఈజ్ లాస్ట్ ఇన్ 5, మన 5 రాష్ట్రాల్లో చివరింది. అండ్ వీఆర్ క్విక్లీ బీహార్ మోడల్, యూపీ మోడల్ మనం అడాప్ట్ చేస్తున్నాం ఇక్కడ. కాబట్టి ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లో మనకి సిలికాన్ వ్యాలీని సృష్టించాలని కోరుకున్నప్పుడు ప్రభుత్వ రంగంలో ముఖ్యంగా ప్రజలకి ముఖ్యమైనటువంటి అవసరాలు ఏదైతే ఉన్నాయో అవి కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి నా ప్రపోజల్ ఏమిటంటే, ప్రజలు అందరూ కూడా విషయాలను తెలుసుకుని దీని మీద ఒక గట్టిగా ప్రభుత్వానికి యాజిటేషను, పబ్లిక్గా ఒక మొబిలైజేషన్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. 1. 2, ఇది ఆ పార్టీ ఈ పార్టీకి సంబంధించిన వ్యవహారం కాదు, ఇది ప్రజలకు సంబంధించిన వ్యవహారం, భవిష్యత్తుకు సంబంధించిన వ్యవహారం. 3వది ఏమిటంటే, ప్రభుత్వం ఈ విషయాన్ని మళ్ళీ పునరాలోచించి దీన్ని ఆ డెసిషన్ని రివైజ్ చేసి, రివ్యూ చేసి, ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని ఈ పీపీపీ వ్యవస్థని విరమించుకోవాల్సిన అవసరం ఉంది. నా ప్రపోజల్ ఏమిటంటే, ఈ 10 మెడికల్ కాలేజెస్ ఒక్కసారి మెడికల్ కాలేజీలు పెట్టవలసిన అవసరం లేదు.
మన రాష్ట్రంలో కానీ మన దేశంలో ఉన్న సమస్య డాక్టర్ కొరత కాదు, డిప్లాయ్మెంట్ ఆఫ్ డాక్టర్స్, ది క్వాలిటీ ఆఫ్ కేర్, ది స్టాండర్డైజేషన్ ఆఫ్ కేర్ అండ్ పారామెడికల్ స్టాఫ్. ఒక హెల్త్ కేర్ ఇవ్వాలంటే మీరు ఆశా వర్కర్ల దగ్గర నుంచి, ఏఎన్ఎంస్ దగ్గర నుంచి, ఫార్మసిస్ట్ దగ్గర నుంచి, పారామెడికల్ వర్కర్స్ దగ్గర నుంచి యూ నీడ్ ఎ లార్జ్ కంటింజెంట్. WHO 1000 ప్రజలకి ఒక డాక్టర్ ఉండాలి అని అన్నారు అనేది కరెక్ట్ కాదు. WHO ఎప్పుడూ అనలేదు. అది మన NMC వాళ్ళు, మన ప్లానింగ్ కమిషన్ 2012లో అది ఈ ఒక సజెషన్ ఇచ్చారు. WHO ఏమన్నారంటే హెల్త్ కేర్ అందరూ కలిసి ఏఎన్ఎంస్, ఆశా వర్కర్ల దగ్గర నుంచి డాక్టర్ వరకు 1000 మందికి 2.8 ప్రొఫెషనల్స్ ఉండాలి, ట్రైన్డ్ ప్రొఫెషనల్స్ టు డెలివర్ హెల్త్ కేర్. మనకున్న సమస్య మనుషులు కాదు, ట్రైన్ డాక్టర్లు కాదు. కాబట్టి ఇది కూడా ఆలోచించవలసిన అవసరం ఉంది. ప్రజలు మా పిల్లలు డాక్టర్ అవ్వాలని కూడా మంచిదే, ప్రతి వాళ్ళు డాక్టరు, ఇంజనీరు, లాయర్ ఏదో అవ్వాలనే. కానీ ఇప్పుడు మనం ఇంజనీర్లను చూస్తున్నాం. 2.5 లక్షల మంది ఇంజనీర్లు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తున్నారు. అందరూ బయట చెప్పేది ఏమిటంటే ఇండస్ట్రీలో 20% మంది మాత్రమే వీళ్ళు ఎంప్లాయబుల్, వీళ్ళు ఇంజనీరింగ్ తెలిసిన వాళ్ళు. మిగిలిన వాళ్ళు డేటా ఎంట్రీ ఆపరేటర్లుగా పనిచేస్తున్నారు, కానిస్టేబుల్స్గా పనిచేస్తున్నారు, డ్రైవర్లుగా పనిచేస్తున్నారు, ఇంజనీర్స్ చదివిన వాళ్ళు. రేపు డాక్టర్లు కూడా అదేవిధంగా అయ్యే అవకాశం ఉంది. ఓవర్ ప్రొడక్షన్ ఆఫ్ డాక్టర్స్, ఓన్లీ సర్టిఫికేట్ డాక్టర్స్, నో స్కిల్స్, నో నాలెడ్జ్, దే విల్ ఆల్ బీ ఇన్ ది సేమ్ సిచ్యువేషన్. కాబట్టి ఈ 10 మెడికల్ కాలేజెస్లో ముఖ్యంగా మనం చేయవలసింది ఏమిటంటే 5 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, 5 హాస్పిటల్స్ని ఏదైతే కడుతున్నారో వాటిని పూర్తి చేసి, ఒకటి ఆంకాలజీ, ఒకటి కార్డియాలజీ, ఒకటి న్యూరాలజీ, ఒకటి నెఫ్రాలజీ, ఒకటి మల్టీ స్పెషాలిటీ సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ లైక్ నిమ్స్ హాస్పిటల్ లాగా. నిమ్స్ ఈజ్ ఎ నాట్ ఫర్ ప్రాఫిట్ ట్రస్ట్, నిజామ్స్ ఇన్స్టిట్యూట్ హైదరాబాద్లో. ఇట్ ఈస్ ఎక్సలెంట్ ఫ్యాకల్టీ, ఓన్లీ సూపర్ స్పెషలిస్ట్ కేర్, ఇట్స్ అ రెఫరల్ సెంటర్. అటువంటివి ఆంధ్రప్రదేశ్లో లేవు. ఎంఎన్జే హాస్పిటల్ ఉంది, నీలోఫర్ హాస్పిటల్ ఉంది, నిమ్స్ ఉంది. 3 హాస్పిటల్స్ కూడా ఆటోనమస్ రిఫరల్ సెంటర్స్ స్పెషలిస్ట్ కేర్ కోసం. అటువంటివి ఆంధ్రప్రదేశ్లో లేవు, ఎందుకంటే మనం ప్రైవేట్ సెక్టర్ మీద మోజు ఎక్కువ కాబట్టి ఇమ్మీడియట్గా ఈ 5 సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద డెవలప్ చేసి మిగిలిన 5 మెడికల్ కాలేజెస్ గవర్నమెంట్ పరిధిలో నడిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. దీంట్లో ఇంకొక 2 విషయాలు ఉన్నాయి. ఇక్కడ దళిత బహుజన సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా వచ్చారు కాబట్టి మీకు 10 మెడికల్ కాలేజెస్లో యావరేజ్ 200 MBBS సీట్లు అంటే 2000 సీట్లు. 2000 సీట్లలో మీరు ఫ్యాకల్టీలో రిజర్వేషన్స్ ఉండవు, ప్రైవేటీకరణ వలన. అంటే ఫ్యాకల్టీలో, సీట్స్లో కూడా మీకు రిజర్వేషన్స్ ఉండవు. అంటే మెరిట్ స్టూడెంట్స్ 1000 మంది అడ్మిషన్ కోల్పోతారు. ప్రైవేటీకరణ వల్ల 1000 మంది మెరిట్ బేస్డ్ స్టూడెంట్స్, 500 రిజర్వేషన్స్, OBC, SC, ST seats will be forfeited because of privatization. Self-financing is not a desirable for the government. Government is for public. Public resources must be invested back in education, in training, in hospital care, in health care. Kabatti, my conclusion is that ఇది ప్రభుత్వం రివ్యూ చేసి విత్డ్రా చేసుకుని వెంటనే 5 ఇన్స్టిట్యూట్స్ని సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్ కింద రిఫరల్ సెంటర్స్, సో కార్డియాలజీ, అడ్వాన్స్డ్ కార్డియాలజీ, వాటిని సపరేట్ బేసిస్ మీద ఆటోనమస్గా పెట్టి బెస్ట్ డాక్టర్స్ని హైర్ చేసి బెస్ట్ క్వాలిటీ ఆఫ్ కేర్ ఇట్ కెన్ ప్రొవైడ్. ఇప్పుడు గవర్నమెంట్కి రిసోర్సెస్ లేనప్పుడు ఇంకెవరికి ఉంటాయండి? కాబట్టి ఇన్ కంక్లూషన్, ఐ థ్యాంక్ everybody for inviting me, లక్ష్మణ్ రెడ్డి గారు, వెంకటేశ్వర్లు గారు, అందరూ పెద్దలందరికీ కూడా మళ్ళీ ఒకసారి నమస్కారం తెలియజేస్తూ థ్యాంక్ యూ.